ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్నే వస్తాడమ్మా. ఎందుకని? ఎందుకనంటే అన్ని మంచిగా చేస్తున్నాడు కనుక. మీకు ఎలాంటి మంచి జరిగింది? మాకు 18,750 వేశారు, రుణమాఫీ చేశారు. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కనుక మా పిల్లలకు ఫీజులు లేవు. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా పిల్లలు బీటెక్లు చదివారు. అప్పుడు కాలేజీ ఫీజులు వేశారు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు జగనన్న ఆయాంలో ఇప్పుడు ఆ పిల్లలకి ఇప్పుడు ఫీజులు వేస్తున్నాడు, అన్నీ సహాయం చేస్తున్నాడు. ఇంకా ఏం కావాలి మాకు? అయితే ఇప్పుడు నెక్స్ట్ సీఎం గారు మేము గెలవనియ్యం జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్. అబ్బా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం లాభం? ఆయన ఒకసారి అన్ని ఎమ్మెల్యే అయితే ఈసారి సీఎం అయ్యేవాడేమో. ఆయన ఎందుకు సీఎం అవనిస్తారు? అయినా కూడా వాళ్ళు ఉంటే, చంద్రబాబు గారు ఉంటే ఆయన ఎందుకు సీఎం అవనిస్తారు? అసలుకి అవనీరు. ఊరకే వాళ్ళు ఊరక సహాయం పెట్టుకున్నారు అంతే. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు, నేను మొత్తం ప్రతి ఒక్కటి రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నాను. చేసుకొని ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉండదు. అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. అబ్బా, జగన్ అన్న అనేవాళ్ళు ఎవరు లేరు. పుట్టలా. ఎందుకని అంత నమ్మకం జగన్ గారు అంటే? మాకు విశ్వాసం అమ్మా, మా విశ్వాసం అది. మీకు మరి వాలంటీర్స్ వచ్చి నెల నెల పెన్షన్స్ అవన్నీ? మాకు పెన్షన్కి ఇంకా ఏం లేదు. ఇప్పుడే కొత్త పెన్షన్ పెట్టారు, వచ్చిద్ది. అంటే మా యజమాని చనిపోతే ఇప్పుడు పెన్షన్కి పెట్టారు, పెన్షన్ వచ్చిద్ది. వాలంటీర్ బాగానే చేస్తున్నారు? వాలంటీర్లు బాగానే చేస్తున్నారమ్మా.